మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో మాయమైన బియ్యం బస్తాలు అసలు లెక్క తేలింది. దాదాపు నెల రోజుల తర్వాత ఎన్ని బస్తాల బియ్యం మాయమైందో అధికారులు లెక్క తేల్చారు. అధికారులు మొదట్లో చెప్పినట్లు మాయమైన బియ్యం 3708 బస్తాలో, లేదంటే తర్వాత చెప్పినట్లు 4840 బస్తాలో కాదు, ఏకంగా 7577 బస్తాలు. అవును, పేర్ని నాని కుటుంబం చెప్పిన దానికంటే రెట్టింపు బియ్యం మాయమైనట్లు అధికారులు లెక్క తేల్చారు. ఈ లెక్కలు తేలడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టింది. మచిలీపట్నం దగ్గరలో ఉన్న తమ గోదాంలో ప్రభుత్వానికి చెందిన బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబ సభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో గురువారానికి తేల్చారు. బియ్యం మాయం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కూడా 15 రోజులు పైనే అవుతోంది. ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. పైగా పారిపోయే అవకాశం కూడా ఇచ్చారు. ఇప్పుడు పేర్ని నాని కుటుంబ గోదాంలో మాయమైన బియ్యం లెక్కలతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంత మొత్తంలో కుంభకోణం జరిగిందా అని నోరు వెళ్లబెడుతున్నారు. బియ్యం మాయమైన గోడౌన్లో పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద ఉంది. అయితే ఆమె కేసు నమోదైన డిసెంబర్ 10 నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు, కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ముందస్తు బెయిల్ కోసం పేర్ని జయసుధ వేసిన పిటిషన్లపై ఇవాళ మచిలీపట్నం కోర్టులో విచారణ జరుగుతోంది. మరి కోర్టు ఏం చెప్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, పేర్ని నాని కుటుంబ గోదాంలో మాయమైన బియ్యం లెక్క అయితే తేల్చారు. మొత్తంగా 7577 బస్తాల బియ్యం మాయమైనట్లయితే తెలుస్తోంది. మరి ఈ రోజు పేర్ని జయసుధ పిటిషన్ పై కూడా కోర్టులో విచారణ జరగనుంది. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం బస్తాలు మాయమైన ఘటన అయితే వెలుగు చూసింది. మరి ఇటువంటి తరుణంలో ఆమె బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా? మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొడవలో ఈ రేషన్ బియ్యం మాయమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. తొలుత అధికారులు ఈ గోడౌన్లో 3708 బస్తాలు మాయమైనట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నెల రోజుల తరువాత అధికారులు ఆ బస్తాల సంఖ్య 7577గా నిర్ధారించారు. ఈ గత నెల 26వ తారీఖున పేర్ని నాని కుటుంబ సభ్యులు తమ గోడౌన్ లో ఉన్నటువంటి ఈ బియ్యం రేషన్ బియ్యానికి సంబంధించి బస్తాలన్నీ కూడా కనిపించట్లేదని కూడా ఒక లేఖ అయితే రాయటం జరిగింది. ఆ లేఖకు సంబంధించి అధికారులు విచారణ జరిపి దాని మీద పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. డిసెంబర్ 10వ తారీఖున ఈ కేసు అయితే నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి బాధ్యులైన వారి మీద ఎలాంటి చర్యలు కూడా పోలీసులు కానీ అటు అధికార యంత్రాంగం కానీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర లీడర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ ఇబ్బంది గురి చేసినప్పటికీ ప్రస్తుతం ఆ మచిలీపట్నం నుంచే మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర కూడా కనీసం ప్రస్తుతం ఈ రేషన్ బియ్యం వ్యవహారం మీద ఏ మాత్రం కూడా సక్రమంగా స్పందించలేదని తెలుగుదేశం పార్టీ నేతలే పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రేషన్ బియ్యం మీద రాజకీయం చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, అటు పవన్ కళ్యాణ్ మీద సీఎం జగన్ ఒకవైపు విరుచుకుపడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు కనీసం ఈ రేషన్ బియ్యం మాఫీ ఘటన మీద కనీసం సీరియస్ గా స్పందించట్లేదన్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచే కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గోదాంలో మాయమైనటువంటి బియ్యానికి సంబంధించి ఆ కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఈ బియ్యం మాయమైనటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా త్వరితగతిన దర్యాప్తు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటంలో అధికారులంతా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ప్రధాన కారణం కృష్ణా జిల్లాకు చెందినటువంటి అనేక మంది టీడీపీ నేతలతో కావచ్చు, జనసేన నేతలతో కావచ్చు,
బీజేపీ నేతలతో కావచ్చు, వీళ్ళందరితోటి పేర్ని నానికి మంచి స్నేహపూర్వక వ్యాపార సంబంధాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పేర్ని నానికి సంబంధించినటువంటి గొడవల బియ్యం మాయమైనప్పటికీ కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరు కూడా దీని మీద సీరియస్ గా స్పందించినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. డిసెంబర్ 4వ తారీఖున అధికారులు గోదాములను తనిఖీ చేశారు. తనిఖీ చేసి 10వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కనీసం పోలీసులు ఈ బియ్యం మాయమైనటువంటి ఘటన మీద ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా పోలీస్ యాక్టింగ్ అనేది ఈ కేసులో జరగలేదనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే క్రమంలో పేర్ని నాని కుటుంబ సభ్యులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే విధంగా పోలీసులే కొంత సహకరించారు. దీనికి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పేర్ని నాని కుటుంబానికి సహకరించినట్లుగా కూడా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మాయమైనటువంటి రేషన్ బియ్యం అసలు ఎక్కడికి తరలిపోయింది, ఏ మాఫియా చేతిలోకి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఆ బియ్యం వెళ్తే ఎక్కడికి వెళ్ళింది, దీని వెనుక ఎవరున్నారు, ఈ కోణంలో పోలీసులు కనీసం దర్యాప్తు కూడా జరపకుండా ఈ పూర్తి స్థాయిలో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం అయితే అటు అధికార యంత్రాంగం ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నారన్నటువంటి అభిప్రాయానికి అటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దిగువ స్థాయి కార్యకర్తలు అభిప్రాయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఎవరైతే పేర్ని నాని సతీమణి ఆ గోడౌన్ ఆమె పేరుతోనే ఉంది. ఆమె ఈ లీజుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆమెతోనే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆమె మీద కేసు నమోదు కావడంతో బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇవాళ బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ విషయంలో కోర్టు ఏం తేల్చబోతుంది అనేది ప్రస్తుతం అయితే ఒకవైపు చర్చ అయితే అసలు పోలీసులు అధికార యంత్రాంగం ఇన్ని రోజులు దాదాపుగా 7,000 బస్తాల పైచిలకు బియ్యం మాయమైపోతే ఇప్పటి వరకు అసలుకి కనీసం దీని మీద యాక్షన్ లేకపోవటాన్ని కూడా అందరూ తప్పుపడతా ఉన్నారు. ఇదంతా చూస్తా ఉంటే దొంగలు ఊళ్ళు పోయించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అటు కూటమి నేతలతోటి పేర్ని నానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా పేర్ని నానిని ఈ వ్యవహారం నుంచి ఆయన ఏదో విధంగా బయటపడేయాలన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళంతా కూడా ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా చక్కగా అర్థమవుతా ఉంది లారీ. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.